హాయ్ అండి. ఎంతో ఈజీగా క్విక్‌గా చేసుకునే గుత్తి వంకాయ కుక్కర్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూను పచ్చెనగపప్పు కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఇంకొక టేబుల్ స్పూను మినపప్పు వేసుకొని కొన్ని మెంతులు వేసుకోండి లైట్‌గా. ఎక్కువ అయితే అవసరం లేదు. తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకి ధనియాలు వేసుకోండి. నేను ఇంకాస్త వేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకున్నాను. తర్వాత ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని ఇవి చిటపటమన్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూను ఎండు కొబ్బరి తురిమి వేసుకోండి. ఇది ఫ్లేమ్ ఆఫ్ చేసి వెళ్ళినాక వేసుకోవచ్చు, ఎందుకంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. చల్లారిన తర్వాత కొంచెం చింతపండు, మీ టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోండి. అలాగే ఇక్కడ 2 మీడియం సైజు ఆనియన్స్, ఒక టమాటో వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే మీ టేస్ట్కి సరిపడా సాల్టు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేసుకున్నాను లేండి నేను ఇక్కడ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడాను. తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు గుత్తి వంకాయలకు స్టఫ్ చేసుకోవాలి. వంకాయలను పుచ్చులు ఏమీ లేకుండా చక్కగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న వంకాయల్లోకి ఇప్పుడు రెడీ చేసుకున్న వంకాయ పేస్ట్ అనేది దీంట్లోకి వేసేసుకోవాలి. ఇవన్నీ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక లైట్గా కరివేపాకు వేసుకోండి ఫ్రెష్ది. తర్వాత ఇప్పుడు వంకాయలను వేసుకోండి, గుత్తి వంకాయలని, స్టఫ్డ్ వంకాయలు. తర్వాత ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకుంటూ మొత్తం కూడా ఈవెన్గా మెత్తబడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మెత్తబడిన తర్వాత మనం మిగిలిన ఆనియన్స్ పేస్ట్ కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మీ కర్రీకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. ఇక్కడైతే టేస్ట్ అనేది చూసుకొని ఇంకా కుక్కర్కి విజిల్ అలాగే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ తీయించుకోండి, సరిపోతుంది. అంతే, మనకి టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, మీకు ఖాళీ లేనప్పుడు ఒక్కసారి గుత్తి వంకాయ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.